వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్ అంతా సంసిద్ధంగా ఉండాలని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతి అన్నారు. కోవూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంచాయతీలు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు అనే తేడా లేకుండా ప్రతి స్థానంలోనూ వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తరిమి కొట్టేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పిలుపునిచ్చారు. స్థానిక సమస్యల ఎన్నికలు ఎప్పుడున్నా గానీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలి. తప్పకుండా మనం అన్ని ఏదైతే స్థానిక సంస్థల షెడ్యూల్ రిలీజ్ కాగానే అటు మున్సిపాలిటీలు అయితేనేమి, ఇటు మండల పరిషత్తులు అయితేనేమి, పంచాయతీలు అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లో కూడా పోటీకి సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే కోవూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయినటువంటి కోవూరులో ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని ద్వారా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఒకసారి మనవి చేసుకుంటూ పార్టీ విధి విధానాలను కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే నియోజకవర్గంలో పెట్టేటువంటి సమావేశం అయితేనే 12 నుంచి 22 వరకు కూడా మండలాల్లో పెట్టే సమావేశం. మరి ముఖ్యంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మరి యువకులు ఉన్నారు, చాలా మంది యువకులు. తప్పకుండా మీరు ఈ యొక్క స్థానిక సంస్థలో పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయండి. ఎందుకంటే స్థానికంగా ఉన్న నాయకులతో కలిసి మీరు యువత అవసరం కాబట్టి యువతకి ఈ ప్రభుత్వం అవన్నీ అబద్ధాలు చెప్పి ఏ ఒక్క యువకునైతేనేమి, విద్యార్థినైతేనేమి, మహిళనైతేనే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టండి. ఈ ప్రభుత్వంలో మీ ద్వారా ఈ ప్రభుత్వం మట్టి గర్పించాలంటే యువత ద్వారా కాబట్టి తప్పకుండా యువకులు ఈ యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్ లో ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు అయితేనేమి, అన్యాయాలు అయితేనేమి, అవినీతి అయితేనేమి ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో రేపు బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రజలు చూపబోతున్నారు. ఏది ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా, సూపర్ 6 అని ప్రతి ఒక్కటి మేము నెరవేర్చామని. ఏ ఒక్కటైనా సరే మీరు చెప్పిన పథకం 100కి 100% ఏమన్నా అమలుపరిచారా? అది మీరు మీ గుండె మీద చేసుకుని చెప్పగలరా? ఏదైనా ఒక్కటైనా సరే ఫస్ట్ సంతకం పెట్టినటువంటి ఏదైతే మెగా డిఎస్సీ అన్నారో దాన్ని డగా డిఎస్సీగా మార్చి మరి ఎంతమంది మరి పరీక్ష రాసినటువంటి వాళ్ళకి నిరాశకు గురి చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వం, కొనసాగేటువంటి అర్హత లేని ఈ యొక్క ప్రభుత్వం ఏది చెప్పినా మేము పెట్టినటువంటి అమ్మఒడి అయితే మీరు ఇచ్చినటువంటి తల్లికి వందనం కూడా 1 సంవత్సరం దాన్ని దాటేసి తర్వాత సంవత్సరం అయినా కానీ వాళ్ళకి ఫుల్ఫిల్గా ఇచ్చారంటే అది కూడా అరాకొరగా ఇచ్చిన పరిస్థితి మీది. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రైతు భరోసా అయితేనే మీరు అన్నటువంటి అన్నదాత సుఖీభావ అది కూడా 1 సంవత్సరం పక్కన పెట్టి దాన్ని కూడా రైతులకు అంతంత మాత్రం చేసినటువంటి కార్యక్రమం. మరి 18 సంవత్సరాల మహిళలకు అయితేనేమి, 50 సంవత్సరాలు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చినటువంటి పెన్షన్లు అయితేనేమి, మరి అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి. తప్పకుండా ఇవన్నీ కూడా ఉన్నటువంటి నాయకులు ప్రజల ముందు తీసుకెళ్ళాలి. ఏమి చేసింది ప్రభుత్వం అంటే మరి మహిళలు ముఖ్యంగా గ్రహిస్తారు. సిలిండర్లు అన్నారు, అవి ఎట్టమైనా అర్థం కావటంలే. మరి ఉచిత బస్సు అన్నారు, ఏ బస్సులో ఎంతమంది ఎక్కుతున్నారు? వాళ్ళు ఏమైనా దీనికోసం ఏమైనా సపరేట్ ఏమైనా బస్సు కొనేసి ఏమైనా ఈ యొక్క పథకం స్టార్ట్ చేశారంటే అదేం స్టార్ట్ చేయాలి. ఉన్న బస్సులోనే సర్దుకోమన్నారు కానీ దీనికి సపరేట్ అంటే గ్రాంట్ అనేది ఏమి సమకూర్చుకున్నానే దాంట్లో తిరగమని చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం దగా ప్రభుత్వం. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఈ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి మరి ప్రజలకి చెప్పి ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఎవరైనా సరే గ్రామాల్లో చర్చ తీసుకొచ్చి మరి మనకి ఏ రిజర్వేషన్ వచ్చినా ఎస్సీ ఎస్టీ ఎవరు, ఎస్సీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, ఓసీ అయితే ఎవరు, మహిళ అయితే ఎవరు చర్చ ద్వారా అందరూ కూడా అప్పటికప్పటికి కాకుండా ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు జరిగేటువంటి నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మీటింగ్లో కూడా అదొక అప్పటికే మన వాళ్ళు కొద్దిగా సిద్ధపడాలి. మరి ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రతి దాంట్లో పోటీకి సిద్ధంగా ఉండాలి. ఇటు మున్సిపాలిటీలు అయితేనేమి, అదేవిధంగా మండల పరిషత్ అయితేనేమి, గ్రామ పంచాయతీలు అయితేనే, వార్డు మెంబర్లు ప్రతి ఒక్కదానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. తప్పకుండా ఏదైతే మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ప్రజలు మన పక్కన ఉన్నారు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తాం. మరి ఈ యొక్క స్థానిక సమస్యల్లో ఏది అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా స్థానికంగా ఉన్న నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. మంచి ఈ యొక్క నాయకత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవూరు నియోజకవర్గంలో తప్పకుండా ఉన్నటువంటి అన్ని స్థానాలకు పోటీ చేసి దిగ్విజయంగా విజయం సాధించి మరి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితేనే ఇటు ప్రసన్నకుమార్ రెడ్డి గారికి అటు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చి తద్వారా రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్ లో కూడా ఇదే బాటలో నడిచి
మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవడం ధ్యేయంగా ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని శాసనసభ్యులుగా చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనందరం ఇప్పటి నుంచి శ్రీకారం చుట్టాలని. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.